హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ చూసినట్లయితే ఇంగ్లాండ్, ఆప్షన్ 2 స్వీడన్, ఆప్షన్ 3 స్విట్జర్లాండ్, ఆప్షన్ 4 ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. ఇంటర్పోల్ యొక్క ప్రధాన కేంద్రం ఫ్రాన్స్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత? సభ్య దేశాల సంఖ్య ఎంత? ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 194, ఆప్షన్ 2 191, ఆప్షన్ 3 192, ఆప్షన్ 4 193. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 193 దేశాలు. ఇక క్వశ్చన్ నెంబర్ 3, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆప్షన్ చూసినట్లయితే ప్యారిస్, లండన్, జెనీవా, బ్రసెల్స్. ఆన్సర్ వచ్చేసి బ్రసెల్స్. నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 ప్యారిస్, ఆప్షన్ 2 జెనీవా, ఆప్షన్ 3 ది హేగ్, ఆప్షన్ 4 న్యూయార్క్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హేగ్లో ఉంది, ది హేగ్. క్వశ్చన్ నెంబర్ 5, ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏమిటి? ఆప్షన్ ఏ పావురం, ఆప్షన్ 2 ఆలివ్ కొమ్మ, ఆప్షన్ 3 గులాబీ, ఆప్షన్ డి గ్రద్ద. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆలివ్ కొమ్మ. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఆలివ్ కొమ్మ. క్వశ్చన్ నెంబర్ 6, అక్టోబర్ 24, 1945 యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆప్షన్ నెంబర్ 1 నానాజాతి స్థాపన, ఆప్షన్ 2 భారత స్వాతంత్రం, ఆప్షన్ 3 మానవ హక్కుల ప్రకటన, ఆప్షన్ 4 ఐక్యరాజ్య సమితి స్థాపన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన. క్వశ్చన్ నెంబర్ 7, పిల్లల్లో విద్య ఆరోగ్యం పెంచుటకు పనిచేసే యుఎన్ఓ బ్రాంచ్ ఏది? యుఎన్ఓకి సంబంధించిన హెల్త్ ఆర్గనైజేషన్ ఏది పిల్లల విద్యా ఆరోగ్యానికి సంబంధించి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే యూనిసెఫ్, యుఎన్డిపి, యునెస్కో మరియు యుఎన్ఐడిఓ. వీటిలో ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసినట్లయితే యూనిసెఫ్, ఆప్షన్ నెంబర్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో యుఎన్ఓ సాధించే అత్యంత ముఖ్యమైనది? ఆప్షన్ 1 నిరక్షరాస్యతను నిర్మూలించుట, ఆప్షన్ 2 పేదరిక నిర్మూలన, ఆప్షన్ 3 అణు నిరాయుధీకరణ, ఆప్షన్ 4 మానవ హక్కుల ప్రకటన. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 మానవ హక్కుల ప్రకటన. క్వశ్చన్ నెంబర్ 9, ఘాట్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఆప్షన్స్ చూసినట్లయితే 1194, 1494, 13, 1994, 28/2/1994. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 1494. 1వ తారీఖు ఏప్రిల్ 1994 నుంచి ఘాట్ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 10. వరల్డ్ బ్యాంక్ సాధించని క్వశ్చన్ నెంబర్ 10. వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన సంస్థ ఏది? ఆప్షన్స్ చూసినట్లయితే IBRD, IFC, MIGA, IMF. ఆన్సర్ చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన సంస్థ IMF. IMF అనేది వరల్డ్ బ్యాంక్కి సంబంధం లేని సంస్థ. క్వశ్చన్ నెంబర్ 11. ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరప్ ప్రధాన స్థలం క్వశ్చన్ నెంబర్ 11. ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరప్ ప్రధాన కార్యస్థలం లేదా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆప్షన్ చూసినట్లయితే జెనీవా, స్టాక్హోమ్, హెల్సింకి. ఆప్షన్ నెంబర్ 4 బ్యాంకాక్. ఆన్సర్స్ చూసినట్లయితే జెనీవాలో ఉంది. ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరప్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. యునెస్కో ప్యారిస్లో ఏ సంవత్సరం స్థాపించబడింది? యునెస్కో ప్యారిస్లో ఏ సంవత్సరం స్థాపించబడింది? ఆప్షన్ నెంబర్ 1 1947, ఆప్షన్ నెంబర్ 2 1956, ఆప్షన్ నెంబర్ 3 1956, ఆప్షన్ నెంబర్ 4 1936. ఆన్సర్ వచ్చేసి 1946. 1946లో యునెస్కో అనేది స్థాపించబడింది ప్యారిస్లో. క్వశ్చన్ నెంబర్ 13. ఈ క్రింది వానిలో సార్క్లో సభ్యదేశం కానిది ఏది? 1 ఇండియా, 2 ఇండోనేషియా, 3 బంగ్లాదేశ్, 4 శ్రీలంక. ఆన్సర్ చూసినట్లయితే ఇండోనేషియా. ఇండోనేషియా అనేది సార్క్లో సభ్యదేశం కాదు. ఇక క్వశ్చన్ నెంబర్ 14. సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1 కాట్మాండ్, 2 ఢాకా, 3 ఇస్లామాబాద్, ఆప్షన్ నెంబర్ 4 ఢిల్లీ. ఆన్సర్ వచ్చి కాట్మాండ్. సార్క్ ప్రధాన కార్యాలయం కాట్మాండ్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 15. ప్రపంచ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణ ప్రారంభమైంది ఎప్పుడు? ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 1946, ఆప్షన్ 2 1976, ఆప్షన్ 3 1956, ఆప్షన్ 4 1986. ఆన్సర్ వచ్చేసి 1946, ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 16. ఐరాసలో సభ్యత్వ రద్దుకు సిఫారసు చేయు విభాగం. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వ రద్దుకు సిఫారసు చేయు విభాగం ఏది? 1 భద్రతా మండలి, 2 సచివాలయం, 3 ధర్మకర్తృత్వ మండలి, 4 అంతర్జాతీయ న్యాయస్థానం. ఆన్సర్ వచ్చి భద్రతా మండలి. ఐరాసాల సభ్యత్వ రద్దుకి సిఫారసు చేయు విభాగం భద్రతా మండలి. క్వశ్చన్ నెంబర్ 17. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1 ప్యారిస్, 2 జకార్తా, ఆప్షన్ నెంబర్ 3 లండన్, ఆప్షన్ నెంబర్ 4 స్విట్జర్లాండ్. ఆన్సర్ చూసినట్లయితే ప్యారిస్. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 18.
1980 నవంబర్లో సార్క్ వ్యవస్థాపకను 1980 నవంబర్లో సార్క్ వ్యవస్థాపనను ప్రతిపాదించినది ఈ దేశ అధ్యక్షుడు? 1 బంగ్లాదేశ్, ఆప్షన్ నెంబర్ 2 భారత్, ఆప్షన్ నెంబర్ 3 శ్రీలంక, ఆప్షన్ నెంబర్ 4 పాక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 బంగ్లాదేశ్. 1980 నవంబర్లో సార్క్ వ్యవస్థాపనను ప్రతిపాదించింది బంగ్లాదేశ్. క్వశ్చన్ నెంబర్ 19. 2006-15 సార్క్ను సంబంధించి ఏ దశాబ్దము? అంటే 2006-15వ సార్క్ సంబంధించి ఉద్దేశము లేదా వారు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 ఆడపిల్లల దశాబ్దము, ఆప్షన్ నెంబర్ 2 పేదరిక నిర్మూలన దశాబ్దము, ఆప్షన్ నెంబర్ 3 అక్షరాస్యత దశాబ్దము, ఆప్షన్ నెంబర్ 4 వాటర్ ఫర్ లైఫ్ దశాబ్దము. ఈ 2006-15 సార్క్ని వేటిగా పిలుస్తారు, ఏ దశాబ్దంగా పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్ 2 పేదరిక నిర్మూలన దశాబ్దం. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 20. న్యూయార్క్లో ఏ సంస్థ ప్రధాన కార్యాలయం లేదు? ఈ కింది ఇచ్చిన వాటిలో న్యూయార్క్లో ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం లేదు అని అడుగుతున్నారు. ఆప్షన్ చూసినట్లయితే యూనిసెఫ్, UNFPA, UNHCR, WFP. వీటిలో ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్ 3 UNHCR. న్యూయార్క్లో దీని యొక్క UNHCR యొక్క ప్రధాన కార్యాలయం లేదు. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని క్వశ్చన్స్. మరిన్ని డిఎస్సికి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.